సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాను. హల్లెలూయా. తెల్లవారుజామున ఆరాధన ఉంటుంది 5 గంటలకే, జ్ఞాపకం పెట్టుకోండి. పునరుద్ధానపు ఆరాధన ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మధ్యాహ్నం వరకు యేసు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటల వివరణ అనేక మంది సహోదరుల ద్వారా మనం విన్నాం. యేసు ప్రభువారు సమాప్తమైందని బిగ్గరగా కేకవేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని తలవాల్చి తండ్రికి ఆత్మను అప్పగించాడు. అంతవరకు మనము మధ్యాహ్నం విన్నాం. యేసు ప్రభువారు తండ్రి చేతికి ఆత్మను అప్పగించిన తర్వాత జరిగిన కొన్ని సంభవాలు, కొన్ని విషయాలు గుర్తు చేసుకొని తదుపరి మరలా వాక్యంలోనికి వెళదాం. యేసు ప్రభువారు ఎన్ని గంటలకు చనిపోయారు? ఆత్మను అప్పగించింది బైబిల్లో చెప్పబడిన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. యేసు ప్రభువారిని సమాధిలో పెట్టే సమయం వరకు 5 అయింది. ఈ 2 గంటల్లో ఎన్నో విషయాలు జరిగినాయి. యేసు ప్రభువారు చనిపోయినటువంటి ఆ సమయంలో యెరూషలేములో చాలా గందరగోళం, ప్రజలు కలవరపడిపోతున్నారు, ప్రజా నాయకులు కలవరపడుతున్నారు, మత నాయకులు కలవరపడుతున్నారు, రాజుల సహితము యెరూషలేములో కలవరం ప్రారంభమైంది. ఎందుకు అంటే ఈ 2 గంటల్లో యెరూషలేము సామ్రాజ్యమే తారుమారయ్యేటువంటి విషయాలు జరిగాయి. అవన్నీ కూడా ఎన్నో పర్యాయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. మరొక పర్యాయము చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం, 50వ వచనం నుండి చూడండి. యేసు ప్రభువారు సిలువలో చివరిగా మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు జరిగినటువంటి విషయాన్ని చెబుతున్నారు. యేసు ప్రభువారు ఆత్మను అప్పగించి తలవాల్చగానే జరిగినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగిపోయింది. వినండి, యెరూషలేము దేవాలయానికి ఎదమిద్దంగా కాదు కానీ ఇంచుమించుగా 3 మైళ్ళు దూరం ఉంటుంది. కల్వరిగిరిలో, కల్వరి కొండ మీద యేసు ప్రభు తలవాల్చగానే ఇక్కడ దేవాలయములో తెర పై నుండి క్రిందికి చినిగిపోయింది. ఇదంతా జరుగుతుంది ఎప్పుడు అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి అయిపోయింది. సూర్యుడు మరుగైపోయాడు, అదృశ్యమయ్యాడు. ఈ నీతిమంతుని మరణమును మేము చూడలేము అని సూర్యుడు మరుగైపోయాడు. ఆ దేశమంతా చీకటి అయిపోయింది. ఒకవేళ అదే చీకటి ప్రపంచమంతా ఉంటే మరొక రకంగా ఉండేది. ఆ దేశంలో ఒక గొప్ప వింత సంభవిస్తూ ఆ దేశమంతా చీకటి పడిపోయింది. 12 గంటలకే చీకటి పడిపోయింది.
యాజకులు, ప్రధాన యాజకులు, సైనికులు, శతాధిపతులు, సహస్రాధిపతులు కొండ మీదే ఉన్నారు. ఎవరైనా ఒక ప్రముఖమైన వ్యక్తి చనిపోతూ ఉంటే ఆ చావు దగ్గర అధికారులు అందరూ ఉండాల్సిందే. క్రితంలో ఉన్నటువంటి మెసేజ్లో కూడా నేను చెప్పాను, అది యూట్యూబ్లో ఉంది, చూడండి. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి ఉరి శిక్ష అమలైతే, మరణశిక్ష అమలైనటువంటి వ్యక్తి ఆ కోర్టు సీన్లు మీరు సినిమాల్లో చూసేటప్పుడు అక్కడ ప్రధానంగా ఉండేటువంటి వారు ఎవరుంటారు అంటే జైలు నాయకుడు ఉంటాడు, ఎంఆర్ఓ స్థాయి ఉంటారు, డాక్టర్లో పెద్ద డాక్టర్ గారు ఉంటాడు, ప్రభుత్వం తరపున ఒకరు ఉంటారు. ఎలాగున ఆ వ్యక్తిని పరీక్ష చేసి జైల్లో నుండి ఇతనైనా తెచ్చింది అని జైలులో చెప్పాలి. ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేసేటప్పుడు ఎంఆర్ఓ నుండి కలెక్టర్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అధికారికంగా ప్రభుత్వం తరపున అతను అధికారిగా ఉండాలి. డిపార్ట్మెంట్ నుంచి ఒక పెద్ద ఆఫీసర్ అక్కడ ఉండాలి, డాక్టర్ కూడా పెద్ద డాక్టర్ ఉండాలి అక్కడ. కారణం ఏమిటంటే ఉరి మీదే అతను చనిపోయాడా లేదా అని పరీక్ష చేసి చెప్పడానికి. అలాగనే ఇప్పుడు రోమీలు వేసినటువంటి మరణశిక్ష అమలు చేయడానికి, అమలు జరగడానికి ఆ రోమా సైనాధిపతులు, శతాధిపతి అక్కడ ఉండాలి, మతాధికారి అక్కడే ఉండాలి. ఎందుకంటే నేరమును మోపింది వీళ్ళే, నేరారోపణ చేశారు. ఇప్పుడు వీళ్ళు నేరము మోపారు కనుక శిక్ష వేసిన శిక్ష అమలు చేస్తున్నారా లేదా అని వీళ్ళు నిర్ధారించుకోవడానికి యాజకులు, ప్రధాన యాజకులు అక్కడే ఉన్నారు శిలువ దగ్గర. ప్రజలను కంట్రోల్ చేయడానికి సైనికులు ఉన్నారు అక్కడే. అదే ప్రకారము ప్రభుత్వం తరపున న్యాయాధిపతులు ఉండాలి అక్కడ. న్యాయమైనటువంటి మరణం వేస్తున్నారా లేదా. ఇంతమంది అధికారులు, అధిపతులు ఆ కల్వరి కొండ మీదే ఉన్నారు. సామాన్యుల దగ్గరికి రానివ్వట్లా, యేసు ప్రభుకు సంబంధించినటువంటి వారిని అక్కడ ఉండని. ఇట్లా మనకు తెలుసు, ఎవరికైనా శిక్ష అమలు చేస్తే, మన భారతదేశంలో ఉరి శిక్ష అమలు చేస్తే తెల్లవారుజాముని 5 గంటలకల్లా ఉరి వేసేస్తారు. ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే తప్ప వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టరు. అందువలన అదే ప్రకారముగా రోమీల మరణశిక్ష కూడా అలాగా అమలు జరుగుతుంది. అయినా యేసు ప్రభువుకి నెలవైన వారు, గలిలయ నుండి వచ్చినటువంటి 4 స్త్రీలు, ఒక పురుషుడు మాత్రమే, వారు కూడా రికమెండేషన్స్తో పాటు వచ్చారు. అక్కడికి రికమెండేషన్స్తో వచ్చారు. పేతురుకి, యోహాను గారికి ఆ ప్రభుత్వం తరపున కొంచెం పలుకుబడి ఉంది. అందువలనే పేతురు ఆ న్యాయాధిపతి ఇంటి ముందు అంతవరకు వచ్చాడు. అక్కడ తీర్పు తీర్చేటువంటి స్థలము దాకా వచ్చేసి ప్రభువుని వెంబడించాడు. ఈ సిలువ దాకా రావడానికి ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వారు రికమెండేషన్తో వీళ్ళు 5 మాత్రమే అక్కడ ఉన్నారు. మిగిలిన వారంతా అన్యజనులు, అధిపతులు, అధికారులే ఉన్నారు. సిలువ శిక్ష అమలైపోయింది. 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దేశమంతా చీకటైపోయింది. చాలామంది ప్రశ్నించవచ్చు, దేశమంతా చీకటైపోతే ఎలా కనిపించింది సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభువు మాట్లాడడం? ఎలాగూ అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. రేడియం స్టిక్కర్ మీ అందరికీ తెలుసు. రేడియం స్టిక్కర్ తెలుసు కదా, సిగ్నల్స్ కంటిస్తారు, వాహనాలకు అంటిస్తారు. మనం బస్సులోనూ, ట్రైన్లో, బస్సులో వెళ్ళే సమయంలో
త్రోవ ప్రక్కన బోర్డు. క్రితంలో రేడియం స్టిక్కర్స్ రేడియం పెయింటింగ్ లేనప్పుడు బోర్డులు కనిపించేవి కాదు. ఇప్పుడు రేడియం పెయింట్ స్టిక్కర్స్ వచ్చిన తర్వాత ఆ బోర్డులు రేడియం పెయింట్తో వేయబడుతుంది. ఈ మన వెళుతున్నటువంటి ఏ వాహనమైనా లైట్ దానికి పడగానే అది ఎలా ఉంటుందంటే ఏదో లైట్లు పెట్టినట్టుగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చా. పుణ్యక్షేత్రం దర్శించడం తప్పు కాదు, పూజ చేయకూడదు. అక్కడ మనం ఊరగా వీక్షించి రావచ్చు. వచ్చే సమయంలో నేను ఒక సిలువని కొనుక్కొని వచ్చా. అది రేడియంతో చేయబడింది. ఆ సిలువ మనం ఆ టేబుల్ మీద పెట్టి లైట్లు వేసి ఉన్నంతసేపు ఆ లైట్ల కాంతి అది తీసుకుంటుంది. మనం లైట్లు ఆరిపేస్తే ఆ కాంతిని తీసుకున్నటువంటి ఈ రేడియం ప్లాస్టిక్ లాగా ఉంటుంది. అది తర్వాత వెలుగుని విరజిమ్ముతుంది. దాన్ని చూస్తూ ఉంటే అంత ఆశ్చర్యం వేసింది. ఒక జపమాల తెచ్చా, పెద్ద జపమాల వేసుకుంటే ఈ సైజు పూసలు, అది కూడా అక్కడ తగిలిస్తే లైట్ ఉన్నంతసేపు ఆ లైట్ కాంతిని తీసుకుంటుంది. లైట్ ఆరిపోయిన తర్వాత ఆ జపమాల ఎంత క్లియర్గా కనిపిస్తుందో. యేసు ప్రభు వారు ఆ దేశమంతా చీకటిగా ఉండే సిలువ మాత్రం ప్రజలందరికీ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు పైకి చూసినప్పుడు తండ్రి సింహాసనం ఉంది. సింహాసనం వెలుగు రిఫ్లెక్స్ అవుతుంది, సిలువ మాత్రం కనపడుతుంది. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత భయంకరమైనటువంటి చీకటిలో యేసు ప్రభు కనపడుతున్నాడు. వారికి సిలువ కనపడుతుంది. ఆయన మాట్లాడుతున్న మాటలకు వినపడుతున్నాయి. కలవరం అయిపోయింది. ఏంటి చీకటి, ఏంటి దేశమంతా ఎలాగైపోయింది అని. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడవగానే మొట్టమొదట జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన ప్రాణం విడవగానే ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవాలయంలో తెర పైనుండి క్రిందకి పరపరపర చినిగిపోయింది. 2గా చినిగినంటే కొంచెం ఆడ ఘాటు వచ్చినట్టు కాదు, చాలా పెద్దగా చినిగిపోయింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? భూమి వణికెను అంటే భూకంపం కలిగింది. భూమి కంపించింది, వణికింది. ఆ భూకంపం రిక్టర్ స్కేల్ మీద చెబుతారు మన శాస్త్రజ్ఞులు. బాగా భూకంపం వచ్చిందంటే 5.5, 6.6 ఇలా చెబుతూ ఉంటారు. అంత పెద్ద భూకంపం, భూమి వణికింది, బండలో బద్దలైపోయినాయి. అంటే ఆ భూకంపం ఎంత పెద్దది అనుకోవాలి? భూమి ఇట్లా వణికిందంటే ఊరికి అట్లా కదిలితే దానికే అపార్ట్మెంట్స్లో ఇళ్లలో అందరం బయటకు వచ్చేస్తాం. ఆ రాత్రి అంతా వణికిపోతాం. భూకంపం వస్తే కూలిపోతే మనం చచ్చిపోతామని. భూమి కంపిస్తే వణికితే కొండల్లోని బండలన్నీ డొల్లి కింద పడడం కాదు, బద్దలైపోయినాయి, పగిలిపోయినాయి. అంత పెద్ద భూకంపం వచ్చింది. ఈ భూకంపం వచ్చి బండల బద్దలైపోయినాయి. దేవాలయము తెర చినిగిపోయింది. వినండి అందరూ. అప్పుడే ఏం జరిగిందో తెలుసా? కలవరపడుతూ ఉన్నారు ప్రజలు. ఇంతలో ఆ భూమి కంపించినప్పుడు ఒక 3 ముఖ్యమైన విషయాలు జరిగినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇస్కరియోతు యోధా సిలువేసుకున్నాడు ఆ దగ్గరలో కొండ మీద. ఇస్కరియోతు యోధా ఆ ప్రక్కనే యేసు ప్రభువు, నేను నీతిమంతుని అప్పగించాను, ఈ నిరపరాధి మరణమునకు తగినవాడు కాదు అని సాతాను తనలో ఉన్నంతసేపు యేసు ప్రభుని
చంపాలు పట్టియాలనుకున్నాడు. తనలో నుండి సాతాను బయటికి వెళ్ళినాక పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఏడ్చాడు. అయ్యో, నేను నీతిమంతుడిని అప్పగించి నేను పాపం చేశాను అని యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ సొమ్ము ఇచ్చాడు. నేను నీతిమంతుడిని అప్పగించాను, నేను చేయకుండా పని చేశానని చెప్పేసి అతను ఆ డబ్బులు తీసుకోండి, యేసు ప్రభుని విడుదల చేయండి అంటే, మేము చేసింది ఏదో చేశాం పో అని తరిమేశారు. అతను వెళుతూ ఈ డబ్బులు నేనేం చేసుకోవాలి, రక్తాపరాధం డబ్బులు ఇవి, ఒక నీతిమంతుని అప్పగించాను, నాకు వద్దు తీసుకోండి అని విసిరేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ మొహం మీద విసిరేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉరేసుకున్నాడు. ఆ కొండల మీదకి ఎక్కడ చెట్టు ఒకటి ఉంటే దానికి ఉరేసుకున్నాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, భూమి ఎప్పుడు కంపించిందో అతడు ఉరి వేసుకున్నటువంటి ఆ చెట్టు కూడా కదిలింది, కొమ్మ ఇరిగింది, పడిపోయాడు. ఆ బండ మీద వాటితో పడుతూ పొట్టలో చేల్చకొచ్చి పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు. ఇంతలో ఎవరో వచ్చి చెప్పారు, యాజకులకి తెలిసిపోయింది వార్త. ఇస్కరియోతు యోధా ఉరేసుకొని చనిపోయాడు, తన ఆ పేగులు బయటకు వచ్చి చనిపోయినాయి. ఈ విషయం ఇప్పుడు అందరు ఇస్కరియోతు యోధాని గురించి ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుంటారు. తిరుగుబాటుదారుడు, ప్రభుత్వ గుండెల్లో గుబులు పుట్టించిన వారు, అధికారుల హృదయాల్లో భయాన్ని పుట్టించిన వాడు. ఇతను గురువు ఇంకొకడు ఉన్నాడు, ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధా ఏ గ్రూపుకి చెందినవాడు అంటే, జలాట్లు అనేటువంటి గ్రూప్ ఉంది యెరూషలేములో. ఆ జలాట్లు అనేటువంటి వారు ప్రభుత్వానికి తిరుగుబాటు చేయువారు, ప్రభుత్వం మీద తిరుగుబడేవారు. వీళ్ళని మన ప్రాంతంలో ఏమంటారు? నక్సలైట్లు. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఏమంటారు? వాళ్ళని నక్సలైట్లు అంటారు, ఇంకా ఉగ్రవాదులు అంటారు. అలాంటి గ్రూపు యెరూషలేములో ఉంది. రోమీల మీద తిరుగుబడుతున్నారు. రోమా ప్రభుత్వం మాకు వద్దని తిరుగుబడుతున్నారు. రోమీల్ని ఎదిరించమని ఆ మతాధికారుల మీద వారు పోర్చు చేస్తున్నారు. యేసు ప్రభుని చంపడానికి కారణం ఏంటంటే, ఆయన వచ్చి రోమీల మీద ఎదురు తిరిగితే యేసు ప్రభుని చంపేవాళ్ళు కాదు. రోమీల మీద ఎదురు తిరిగితేనే నిజంగా మెస్సియా మన కొరకు రాజ్యం స్థాపించడానికి వచ్చాడు అనుకునేవాళ్ళు. ఈయన ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? మతాధికారుల మీద తిరుగుబాటు. మీ మతం మంచిది కాదయ్యా, మీ మైండ్ మంచిది కాదని వాళ్ళనే అనుకుంటా వచ్చాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేయులారా, మీరు సొన్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని వాళ్ళని విమర్శించడం బిగిన్ చేశాడు. అందుకే వారు పగబడినారు. ఇస్కరియోతు యోధా జలాట్లు అనేటువంటి ఒక గ్రూపుకి సంబంధించిన వాడు. ఆ గ్రూపు నాయకుడు, లీడర్ ఎవరు అంటే బరబ్బాను పట్టుకున్నారు, బందీగానాలో వేశారు. అంతకు ముందే ఈ ఇస్కరియోతు యోధా మార్చబడ్డాడు. ప్రజలందరూ గుర్తించారు. నక్సలైట్ మార్చబడితే ఎక్కడికి వస్తారు చెప్పండి? జనస్రవంతిలోనికి వచ్చారు అంటారు. అంటే జనాలలోకి వచ్చేసారు, సామాన్యమైన జనుల్లాగా ఉన్నారని. వీళ్ళు మరలా ఎదురు తిరగకుండా ఉండాలని ప్రభుత్వం ఏం చేసి వాళ్ళకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి, నీ వ్యాపారం నువ్వు చేసుకొని బతికయ్యా అని చెప్పేసి అతన్ని జనస్రవంతిలో కలుపుతారు. ఇస్కరియోతు యోధాని అలాగనే అనుకున్నారు ప్రజలు. ప్రభుత్వం కూడా ఇతను మారిపోయాడు, ఇందులో కలిసిపోయాడని. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని చూడండి. ఒక తిరుగుబాటుదారుని గ్రూపులో ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనుదిరిగి వెళ్ళిన బరబ్బాని ఎదిరించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యరికమును చేసి అభిషేకించబడి అధికారమును పొంది వరములను పొంది అపోస్తలుడని పేరు పెట్టుకున్న ఇస్కరియోతు యోధా యేసు ప్రభు సహవాసాన్ని విడిచి యేసు ప్రభుని ఎదిరించి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయాడని తెలిసి బరబ్బా పరిగెత్తుకుంటూ వచ్చి సిలువ దగ్గరకు వచ్చి సిలువ సాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. బరబ్బా
ఆ తిరుగుబాటుతనమును, ఉగ్రవాదతనమును తన జీవితాన్ని మార్చుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పటికే సిలువ వేయబడి ఉంది. యేసుని చూసి, ఆయన పరిస్థితిని చూసి, నిజముగా ఇతడు దేవుని కుమారుడే, రక్షకుడే అని ఆ శతాధిపతులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, నికోదేము, యేసేపు వారిచ్చినటువంటి సాక్ష్యాలను బట్టి బరబ్బా మార్చబడ్డాడు. అతడు తరువాత కాలంలో ఒక క్రైస్తవ బిడ్డగా ఎదిగాడని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఇస్కరియోతు యూదానేమో యేసు ప్రభు సహవాసంలో ఉండి యేసు ప్రభు చేత్తో ఈర్చిన రొట్టెను తింటూ యేసు ప్రభుకు వ్యతిరేకగా బయలుదేరాడు. చాలామంది అంటుంటారు, మా పక్కలోనే ఉండి మాకు బల్లెలు పొడుస్తున్నారుగా అంటారు. వాస్తవా కాదా? ఏమంటే వాడితో నీకు చాలా జాగ్రత్త అండి, వాడు పక్కనే ఉండి బల్లెలతో పొడుస్తాడు అంటుంటారు కొంతమంది. ఎలాంటి వాడే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా బర్బాను విడిచి వచ్చి ప్రభు దగ్గర మార్పు చెందాడు, జనస్రవంతిలో కలిశాడని ఆ సైనాధికారులు, శతాధిపతులు, మతాధిపతులు, యాజకులు, ప్రధాన యాజకులు నమ్మి అతన్ని ఏమీ చేయలేదు, వదిలేశారు. కానీ అతనే యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుకు దూరంగా వెళ్ళిపోయి ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ భూకంపం కలిగినప్పుడు, భూమి కంపించినప్పుడు జరిగిన సందర్భాల్లో రెండవది ఏంటంటే, మొదటిదేమో తెర చినిగింది, రెండవది యూదా ఇస్కరియోతు ఉరేసుకున్నాడు. ఆ కొమ్మ ఇరిగి కింద పడి రాళ్ళ మీద కడుపు కోసుకుపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఇది ఎవరో చూశారు. చూసి ఎవరికి చెప్పారు? ప్రధాన యాజకుడికి చెప్పారు. బరబ్బా దాకా తెలిసింది. ఒక విషయాన్ని గుర్తించండి, ఏ నక్సలైట్నన్నా సరే, లేదు ఏ ఉగ్రవాదినైనా, ఏ దేశ వ్యతిరేకినైనా కాల్పుల్లో చనిపోయారనుకోండి, ఎదురు కాల్పుల్లో చనిపోయారు అంటారు ప్రభుత్వం. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని సమాధికి తీసుకెళ్తున్నారనుకోండి, ఎవరికి తెలియకుండా గుడ్చప్పుడుకు జుట్టేసి గబగబ తీసుకెళ్ళిపోతారా? ఎంత అలజడి కదా. ఒక రౌడీ షీటర్, ఎందుకు పనికిరానోడు రౌడీ షీటర్ని చచ్చిపోతే హాస్పిటల్ కాడ నుంచి ఎట్లా తీసుకొస్తారో తెలుసా? బాంబులు వేసుకుంటా తీసుకొస్తారు, జోహార్లు చెప్పుకుంటా వస్తారు. ఏ మంచి పని చేశాడని? దొమ్మిడి, దోపిడీలు, మానభంగాలు, మర్డర్లు చేశాడని. దానికే ఆ బ్యాచ్ అంతా చేరి అంత గందరగోళం చేసుకుంటా కలవరపరుస్తారు, ప్రజల్ని కలవరపరుస్తారు. అలాంటి ఒక రౌడీ షీటరు, ఒక దొంగ, దోపిడీదారు పుట్టినరోజులైతే చూడండి ఎంతగా కలవరపరుస్తారో గ్రామాన్ని. బాంబులు పేలుస్తారు, పెద్ద పెద్ద బాంబులు, ఎలా ఆ బండ్లు వేసుకొని ఎంత భయంకరంగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా జలాట్ల గ్రూపులో ప్రధాన నాయకుడు. ఇతను కూడా బరబ్బాకి అసలు రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతను చనిపోయాడని బరబ్బాకు తెలిసింది. వారి ముఠా అందరికి తెలిసింది. ముఠా అందరూ రెచ్చిపోవాలని చూసిన బరబ్బా అన్నాడు, నాకు సంబంధం లేదయ్యా, నేనిప్పుడు నజరేయుడైన యేసుని అంగీకరించిన వాడను, నాకు ఆ ముఠాతో వాటితో సంబంధం లేదు. ఇక కలవరం, యెరూషలేమంతా కలవరం. గడిచిన వారము నుండి యెరూషలేమంతా కలవరములతో నిండిపోయింది. యేసు ప్రభు గాడిద మీద వస్తున్నాడని ఆ రోజు కలవరపడ్డారు. సిలువలో ఇప్పుడు ఆయన సిలువను మోసుకొని వెళుతుంటే కలవరపడ్డారు. సిలువలో ప్రాణం అర్పిస్తే దేశమంతా చీకటి అయిపోయిందని కలవరం. ఏంటి ఇలా జరిగింది? ఆయన ప్రాణం అప్పగించగానే దేవాలయంలో తెర పైనుండి క్రిందకి చిరిగిపోయింది. ఇస్కరియోతు యూదా ఉరి వేసుకొని చనిపోయాడని సమాచారం వచ్చింది. ఎంత మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైనటువంటి ఇంకొక సమాచారం ఏంటో తెలుసా? ఆ గ్రామంలో యెరూషలేము వీధుల్లో నిన్న మొన్న పోయిన సంవత్సరం చనిపోయిన వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. ఆ వీధుల్లో వారు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ వీధుల్లో తిరుగుతున్నారు. పరిశుద్ధులు,
యేసన్న గారు ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎవరికి తెలియదు అనకూడదు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా. ఒకవేళ డైరెక్ట్గా మనిషిని చూడకపోయినా ఆయన వాక్యాలు విన్నారు, యూట్యూబ్లో క్యాసెట్స్లో అన్నీ తెలుసుగా. ఇప్పుడు యేసు ప్రభు రేపు యేసన్న గారు రేపు తెల్లవారుజామున మన పేటలో ఇటు నుంచి వెళ్తూ ఉంటాడు. మీ గ్రామంలో, మీ పేటలో, మీ ఇంటి ముందు నుంచి అటు వెళ్తూ ఉంటాడు. మీకు అందరికీ తెలుసు యేసన్న గారు. వెళ్తా బాగున్నావా, బాయ్ బాగున్నావా అని వెళ్ళాడు అనుకో, ఎంతమంది సంతోషపడతారండి? యేసన్న గారు వచ్చాడు, మా ఇంట్లో మా లైన్లోకి వచ్చాడని యేసన్న గారు సెకండ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఆయన చనిపోయో ఇంచుమించు 5-6 సంవత్సరాలు అయింది. యేసన్న గారి రూపంలో ఏమొచ్చిందని చెబుతారు? యేసన్న గారు వచ్చాడంటారా? యేసు ప్రభు పునరుద్ధానుడు అయితేనే ఆయన శిష్యులు ఏమన్నారు? యేసు ప్రభువే నేల మీద నడిచి వస్తుంటే శిష్యులు ఏమన్నారు? దెయ్యం భూతం అని భయపడ్డారు. పునరుద్ధానుడై లేస్తే వారందరూ భయపడి దెయ్యం భూతం అనుకుంటుంటేనే యేసు ప్రభు అన్నాడు, శిష్యులారా రండి దగ్గరికి, నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను భూతాన్ని కాదు, దెయ్యాన్ని కాదు, రండి అని పిలిచాడు. యెరూషలేము వీధుల్లో అంతకుముందు చనిపోయినటువంటి వారు, ఒక నెల 2 నెలలు అంతకుముందు రోజు, ఆ వారంలోనో ఆ సంవత్సరంలోనో చనిపోయిన వారు, పరిశుద్ధులు, హతసాక్షులుగా చనిపోయినటువంటి వారంతా సమాధులలో నుండి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. సమాధులు తెరవబడిని. ఎప్పుడు? యేసు ప్రభు ప్రాణం అప్పగించాడు, వీళ్ళంతా ప్రాణంతో లేచారు. సమాధులు తెరవబడ్డాయి. వారందరూ పరిశుద్ధులు అనేక మంది లేపబడి లేచి సమాధులలో నుండి బయటికి వచ్చి, యేసు ప్రభు లేచిన తర్వాత వీళ్ళు ముందే లేచారు. ఎప్పుడు కనపడ్డారు వాళ్ళందరికీ? యెరూషలేములో. ఇప్పుడు భూకంపం జరిగినప్పుడు లేపబడ్డారు వీళ్ళు. ప్రజలకు కనపడ్డది ఎప్పుడు అంటే రేపు ఉదయం కనపడ్డారు. చనిపోయినటువంటి ఆత్మలో, చనిపోయినటువంటి మనుషులు వీధుల్లో తిరుగుతూ యెరూషలేములో కనపడ్డారు. కలవరం అయిపోయింది. చెప్పుకుంటున్నారు, అని వాళ్ళు లేచాడంట, వాళ్ళు కనపడ్డారు. చనిపోయినటువంటి పరిశుద్ధులు లేపబడ్డారు, అనేక మందికు కనపడ్డారు. ఇంకా అక్కడ ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 2 విషయాలు చెప్తాను వినండి. యేసు ప్రభువారు తలవాల్చి ఆత్మను అప్పగించగానే దేవాలయమును తెర చినిగిపోయింది. భూకంపం, భూమి కంపించబడి ఉరి వేసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా క్రింద పడిపోయి పేగులు చేల్చబడ్డాయి. సమాధులు తెరవబడ్డాయి. సమాధులలో ఉన్న పరిశుద్ధులు లేపబడ్డారు, అనేకులకు కనిపించారు. ఇప్పుడు మరొక 2 విషయాలు అప్పుడే జరిగినటువంటి విషయాలు. దేవాలయము వరకు కూడా ఈ భూమి కంపించినటువంటి కంపన, అంటే భూమి వణగడం దేవాలయంలో కూడా జరిగింది. ఆ భూమి కంపించింది. అంతా ఎలా కంపించింది అంటే భూమి చీలిపోయింది. దేవాలయంలో కూడా భూమి చీలిపోయింది. చీలిపోయినటువంటి భూమి బలిపీఠము ఉంటుంది. ఆ దేవాలయంలో బలిపీఠము ఇరిగి పడిపోయింది. బలిపీఠం పడిపోయింది. దానికి ఒక లేఖనం ఉంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనములో, అతడు వారమునకు అర్ధవారమునకు బలియు అర్పణము నిలిపివేస్తాడు. అతడు తన ప్రాణమును అర్పించుట ద్వారా బలియు అర్పణ ఆగిపోయింది. ఇక దేవాలయంలో బలి అర్పించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ రోజున సైంటిస్టులు చెప్తున్నారు,
యెరూషలేములో దేవాలయం ఉన్న స్థలములో తవ్వితే అక్కడ మందసం బయటపడుతుంది అన్నారు. మందసం మరుగైపోయింది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథ ప్రకారము బలి అర్పించాల్సినటువంటి ఆ సందర్భం ఆగిపోయింది. బలులు ఆగిపోయినాయి. కారణం ఏంటంటే అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల యేసు రూపమై సిలువలో తన ప్రాణమును అర్పించాడు. ఏటేటా హెబ్రీ పత్రికలో చెప్తాడు పౌలు భక్తుడు, ఏటేటా యాజకులు తమది కాని రక్తమును తీసుకొని దేవాలయంలో అనేక పర్యాయాలు ప్రవేశించేవారు. కానీ ఈయన ఎవరు అంటే ఈయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ యాజకులు తమది కాని రక్తమును తీసుకొని దేవాలయంలోనికి ప్రవేశిస్తే ఈ యాజకుడు పరిశుద్ధుడైన యాజకుడు. ఆ యాజకులు పరిశుద్ధులుగా ఉండేవారు, అంతేగాని పరిశుద్ధులు మాత్రం కాదు. పరిశుద్ధులుగా ఉండేవారు అంటే పరిశుద్ధతను కాపాడుకునేవారు. పరిశుద్ధతను కాపాడుకోవటం వేరు, అసలు పరిశుద్ధుడుగానే పుట్టడం వేరు. ఆ యాజకులు పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఈ యాజకుడు ఏంటంటే పరిశుద్ధుడిగానే పుట్టాడు. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు. ఈ ప్రధాన యాజకుడు సిలువలో అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్లగా బలియాగమైపోయాడు గనుక ఇక బలిలు అర్పించాల్సిన పని లేదు అన్నాడు. బలులు అర్పించాల్సిన పని లేదు. అందువలన బలిపీఠము ఇరిగిపోయింది, భూమి చీల్చబడింది, ఆ మందసము మరుగైపోయింది. ఇవాళ ఎక్కడుంది ఆ మందసం? ఒకప్పుడు ఇశ్రాయేలు కాలంలో మందసమును వారు ఎత్తుకొని పోయేవారు. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళా? యెరూషలేములో భూకంపములో భూమిలోనికి దిగిపోయి మరుగైపోయింది. అది ఇప్పుడు భూమి క్రింద ఉందని అనేక మంది దాన్ని చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నాకు జరిగినటువంటి విషయాలు ఇవి. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో ప్రాణమును అప్పగించి ఆత్మను అప్పగించి తలవాల్చాడో అప్పుడు జరిగినటువంటివి. దేవాలయంలో తెర పైనుండి క్రిందకి చినిగిపోయింది, భూమి వణికింది, భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి. సమాధులలో నుండి అనేక మంది పరిశుద్ధులు లేచి యెరూషలేములోనికి వచ్చి అనేక మందికి అగుపించారు, కనిపించారు. బలిపీఠము ఇరిగిపోయింది, మందసం మరుగైపోయింది. ఇవన్నీ కూడా అప్పుడే జరిగినాయి. దేశమంతా చీకటైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కలవరపడిపోయి పదండి 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 అని వెళ్ళిపోతూ ఉంటే వర్షం కురిసిందంట. బైబిల్లో లేదు, హిస్టరీలో వర్షము కురిసింది. ఆ సమయంలో కారు మేఘములు కమ్మి, ఒక కవీశ్వరుడు కవిత్వం రూపంలో చెప్పేవాడు. కారు మేఘములు కన్నీరు కార్చాయి, ఆయన శిలువ మరణమును చూడలేక సూర్యుడు మరుగైపోయాడు అని చెప్పి ఒక కవి అలా చెప్పుకొచ్చాడు. కానీ కవి భాష మనకు అర్థం కాదు కనుక సాధారణమైన భాషలో చెప్తున్నా. కారుమేఘంలో నల్లగా పట్టిపోయింది, దేశమంతా చీకటైపోయింది, సూర్యుడు మరుగైపోయాడు. ఆ సమయంలో బిగ్గరగా భయంకరమైన వర్షం కురిసిందంట. వర్షం కురిసింది. సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారి దేహము వర్షములో తడిసిపోయింది. ఆ దేహము వర్షముతో దేహము మీద ఉన్న రక్తమంతా కారిపోయింది. ఆ రక్తము ఆ కొండ మీద నుండి సన్నని దారగా కొండ క్రిందకి ప్రవహిస్తూ ఉంటే ఆ కొండ క్రింద అప్పటికే 1 సంవత్సరం క్రితము ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక కుష్ఠరోగి ఫ్యామిలీని, కుటుంబాన్ని వెలివేసి ఊరి బయటికి తరిమేస్తే వారు వచ్చి
ఈ సమాధులు ఇవన్నీ కపాలమనబడిన స్థలము అంటే అది పుర్యాకారంలో ఉండే కొండ. అక్కడ ఇలాంటి శిక్షలు వేస్తారు. ఎన్నో సమాధులు కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. అక్కడికి వచ్చేసి వారు ఉన్నారు. కుష్ఠరోగిని ఇశ్రాయేలు మధ్యలో ఉండనీరు కనుక తరిమేస్తారు కనుక వారు బయటికి తరిమితే ఊరికి దగ్గరే ఉంటారు, వారికి భోజనం తెచ్చేస్తారు ఆ ఊరిలో వాళ్ళు. వీరిప్పుడు ఈ కపాలమనబడినటువంటి ఆ స్థలములో కొండ దగ్గర ఆ గుహలో వారు నివాసం చేస్తూ ఊరిలో వారు పెట్టిన ఆహారంతో బ్రతుకుతున్నారు. ఈ వర్షములో కొండ మీద నుండి సన్నని దార నీటిలో కలిసి యేసు రక్తము ప్రవహిస్తూ ఉంది. ఆ కొండ క్రిందకు వచ్చింది. ఈ గుహలో నీరు నిండింది. ఈ గుహలో ఉన్నటువంటి వారి శరీరాల్ని తాకిని వారందరూ శుద్ధులైపోయారు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగుల కుటుంబం అంతా శుద్ధులైపోయారు. ఆ నీరు తగలగానే వారు శుద్ధులైపోయారు. అయ్యో మనం శుద్ధులం అయిపోయాం, ఏం జరిగింది అని బయటకు వచ్చేసారు. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయాడు, ఆయన రక్తమే ఇప్పుడు మనల్ని శుద్ధులుగా చేసింది అని వారు కూడా ఊర్లోనికి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఇన్ని కలవరాలు యెరూషలేము అంతా కలవరములతో నింపబడింది. ఇది యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు జరిగిన సందర్భం. ఇప్పుడు యేసు ప్రభు వారిని చంపిందాక సాతానుడు ఎదురు నిలబడి డాన్స్ చేస్తున్నాడంట. సాతానుడు యేసు ప్రభుని పట్టించిన దగ్గర నుంచి కోలాహలంగా సంతోషంగా అయిపోయింది. ఈ పని నేను లేకపోతే నేనైతే ఆయన కుమారుని నేనైతే నువ్వు ఒకడు వచ్చి నాకు పోటీగా ఉంటావా? కాదు నేనే ఉండాలి. చూసావా, నిన్ను పట్టించా, నీ స్నేహితునితోనే పట్టించా, నీ శిష్యునితోనే పట్టించా, లేనిపోయిన నిందలేపించా, నీ మీద కుట్రాలు బంధించా, నిన్ను ఆఖరికి సిలువేపించానని సిలువలో ఆయన మేకులతో కొట్టబడినప్పుడు ఎదురుగా డ్రాన్సులేస్తా సంతోషపడ్డదంట. మనం పాట పాడతాంగా, సమాధి గెలిసెను జయ యేసు, బండను గెలసెను. సైతాను గెలిచింది, సమాధి గెలిచింది, బండ గెలిచింది, ముద్ర గెలిచింది. ఇవన్నీ యేసు ప్రభువుని చంపేదాకా సంతోషించి గెలిచాయి అనుకున్నాయి. సాతానుడు అనుకున్నాడు మేము గెలిచాం అనుకున్నారు. ఇప్పుడు 1 గంట సమయం ఉంది. అరిమత్తయి యోసేపును ఒక నీతిమంతుడు, సన్హెన్రీ సభలో అతడు ఒక సభ్యుడు. సన్హెన్రీ సభలో 70 మంది నాయకులు ఉంటారు యెరూషలేములో. మనకు అసెంబ్లీలో ఎంతమంది? 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సన్హెన్రీ సభలో 70 మంది అధికారులు ఉంటారు. ఒక ఎమ్మెల్యే గారికి ఎంత పవర్ ఉంటుందో మన ప్రాంతంలో ఇప్పుడు, ఆ రోజుల్లో ఈ సన్హెన్రీ సభలో ఉన్నటువంటి అధికారులకి అంత పవర్ ఉంటుంది. అందుకని అరిమత్తయి యోసేపు, నీతిమంతుడైన నికోదేము ఇద్దరు కూడా యేసు ప్రభు వారిని విమర్శిస్తున్న సమయంలో ప్రధాన యాజకులు యేసు ప్రభువుని తీర్పు తీరుస్తున్న సమయంలో ఈ సన్హెన్రీ సభలో ఆ సిలువ శిక్షను వ్యతిరేకించింది వీరిద్దరు వ్యతిరేకించారు. నీతిమంతుడైన నికోదేము, అరిమత్తయి యోసేపు, ఈ నీతిమంతుని యందు ఏ దోషం లేదు, మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, ఈ తీర్పులో మేము ఉండమని ఇద్దరు వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు అందులో ఒక ఆయన అరిమత్తయి అని యోసేపు యూదులకు భయపడి రహస్యముగా ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చాడు. యూదులకు భయపడి చూడండి 27వ అధ్యాయము 57వ వచనం, 57వ వచనంలో యేసు శిష్యులుగానున్నారు అరిమత్తయి యోసేపును ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి పిలాతుతో అంటున్నాడు, అయ్యా యేసు ప్రభు చనిపోయాడు, ఆయన దేహం మాకు ఇస్తే మేము సమాధి చేసుకుంటామయ్యా, ఆయన పరిశుద్ధుడని నమ్మాం, మెస్సియాని నమ్మాం,
రాబోతున్న రారాజని మేము నమ్మామయ్యా, విశ్వసించాం. మా ప్రవక్తలు అనేక మంది ప్రవచించారు ఆయనను గూర్చే. పిలాతు అన్నాడు, మరి అలాగైతే ఎందుకు సిలువేసుకున్నారంటే మా పెద్దవాళ్ళు నమ్మల ఆయన్ని, ఆయన దేహం మాకివ్వము అంటే పిలాతు ఆశ్చర్యపోయాడంట. పిలాతు ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నాడు ఆయన? అక్కడ జరిగిన విషయం ఏంటంటే మార్కు సువార్తలో చెబుతాడు. మార్కు సువార్తలో చూడండి ఆ జరిగిన విషయాన్ని. అక్కడ జరిగింది 15వ అధ్యాయము. ఎన్ని చెప్పయా? 42. చదవండి. అరిమత్తె యోసేపు గారు వచ్చి యేసు దేహమును అడగగానే ఇప్పుడు పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఆయన ఇంతలోనే చనిపోయాడా? ఉదయమే కదా సిలువేశారు, అప్పుడే చనిపోయాడా అని ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఆశ్చర్యపడి ఒక సైనికుడిని పిలిచాడు. వెంటనే చనిపోయాడని ఈయన చెప్పగానే శవాన్ని అప్పగించకూడదు. ఒకవేళ ఆయన ఇంకా ఊపిరితోనే ఉన్నాడేమో తెలియదు కదా. ఎందుకు అంటే ఎవరినైనా సిలువ వేసే సమయంలో సిలువ ఎప్పుడు వేస్తారు అంటే సిలువ శిక్ష అమలు చేసేది ఎప్పుడంటే ఆదివారం అమలు చేస్తారు. ఆదివారం అమలు చేస్తారంటే సబ్బాతు అయిపోయిన తెల్లారి సిలువ శిక్ష అమలు చేస్తే మరలా సబ్బాతు ముందు రోజు వరకు కూడా, విశ్రాంతి దినమునకు ముందు రోజు వరకు కూడా ఆ శవాలు అలాగనే ఉండాలి. అంటే వాళ్ళు అప్పుడే చనిపోరు. సిలువ మీద వేసినటువంటి వారు ఎవరు కూడా చనిపోరు. ఎందుకు చనిపోరు అంటే మేకులతో కొట్టరు, ఎవరిని తాళ్ళతో కట్టేస్తారు. ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ తాళ్ళతో కడతారు. ఇక్కడ ఒక చెక్క ఉంటుంది ఇలాగా, ఆ చెక్క మీద కాళ్ళు పెట్టుకొని అలాగే ఉంటారు, చేతులు చాచి ఉంటారు. కనుక రక్త ప్రసరణ కొన్ని గంటల తర్వాత ఆగిపోతుంది. ఆ చాచిన చేతులు అలాగనే కరుడు గట్టిపోతే రక్త ప్రసరణ ఆగిపోద్ది. అలాగనే నిలబడి ఉంటారు కనుక శ్వాస తీసుకోలేరు. ఈ అంతకుముందు ఉన్నటువంటి సిలువ శిక్షకి ఈ పై కర్ర ఉండదు, ఇంతవరకే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కర్ర ఉంటుంది కనుక ఆ కర్ర మీద కాళ్ళు మోపి పైకి లేచి దీని మీద ఇక్కడ తలవాల్చుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కొంచెం అని మరలా కిందకు వస్తారు. అందుకని యేసు ప్రభు పరిచర్యకు వచ్చిన క్రొత్తలో శిష్యులు వచ్చి, అయ్యా మేము మీతో కూడా వస్తామంటే యేసు ప్రభు ఏమన్నాడు వాళ్ళతో? వచ్చి చూడండి అయ్యా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికైనా స్థలము లేదు అన్నాడు. ఆయనకి స్థలం లేదు. సిలువ ఆకారాన్ని మార్చారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి. ఇప్పుడు వారిని తాళ్ళతో కడతారు కనుక ఆదివారం సిలువ వేస్తే మరలా శుక్రవారం దాకా ఉంచుతారు. ఇప్పుడు అన్యాయపు తీర్పు కదా ఇది. యేసు ప్రభుకు చేసిందేంటి? అన్యాయపు తీర్పు. అందువలన వారు ఆ రోజే సిలువ వేసేశారు. విశ్రాంతి దినం ఆరంభం అవుతుంది కనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు, విశ్రాంతి దినం అయ్యా రేపు ఉదయం, కాబట్టి ఆ శవాన్ని ఇస్తే మేము తీసుకెళ్ళి సమాధి చేసుకుంటామంటే పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఇంతలోనే చనిపోయాడా? దింపి ఇవ్వండి అంటే అతను బతుకుతాడేమో, తర్వాత మరలా వీళ్ళ ప్రభుత్వానికి వస్తుంది. అందుకని శతాధిపతిని పిలిచాడిట. ఏంటి వచ్చేసావంటే, అయ్యా భయంకరమైన భూకంపం వచ్చింది, వర్షం వచ్చింది, రాళ్ళు డొల్లిపోయినాయి, పగిలిపోయినాయి, ఆ ఘోరమైన పరిస్థితిలో ఉండలేకపోయాం, ఆయన చనిపోయాడు అంటే కాదు అలా కాదు, ఊరక మాటలతో చెప్పడం కాదు. నువ్వు పరీక్ష చేసావా చనిపోయాడని చెప్పడానికి వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి అంటే అంత ఎత్తులో ఉన్నటువంటి మనిషిని పరీక్ష చేయడానికి నిలబడ్డ వాళ్ళకి అందదు గనక ఇప్పుడు సైనికుడు వచ్చి, శతాధిపతి వచ్చి ఆయన ప్రక్కలో ఈటెతో పొడిచాడు. అలాగా
ఈటుతో పొడవాలి. పొడిసే రూల్ ఏంటంటే ఆ వ్యక్తి శిలువ మీద చనిపోయాడా లేదా పరీక్షించడానికి. బ్రతికి ఉంటే కేకలు పెడతాడు, బ్రతికి ఉంటే ఆ పోటుకు చచ్చిపోతాడు. చనిపోయి ఉంటే ఇప్పుడు ఆ గుండెలో పొడిసినప్పుడు నీరు రక్తం వస్తుంది. అదే పరీక్ష. అతడు ఇంతలోనే చనిపోయాడా అని శతాధిపతిని పంపించి ఆయన ఈటుతో పొడిపించాడు. చనిపోయాడని తెలిసి ఆ శవాన్ని అరిమత్తయి యేసేపుకి అప్పగించారు. అప్పగిస్తే వారు యూదుల మర్యాద చొప్పున వారు ఏం చేశారంట? సమాధి చేశారు. అరిమత్తయి యేసేపు అను ధనవంతుడు ఆయన ఆ దేహమును, యేసేపు దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాత్రిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమును ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఈరోజు జరిగినటువంటి విషయం అదంతా. వారు సమాధి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఒక పెద్ద వస్త్రాన్ని తీసుకొచ్చి నికోదేము 150 చేరుల ఏం తీసుకొచ్చాడు? చదవండి. మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరును 180 చేరులో ఎత్తు అంటే తూకం, అది అంత తీసుకొచ్చారు. అది ఎలా ఉంటుందంటే ఒక చిక్కటి ద్రవంలా ఉంటుంది, ఆందంలాగా ఉంటుంది. ఆందం తెలుసు కదా అందరికీ. ఆందంలాగా తేనెలాగా ఉంటుంది. 150 చేరులు తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఒక పెద్ద వస్త్రాన్ని తీసుకొచ్చారు, తెల్లటి వస్త్రాన్ని, సన్నపు నార వస్త్రం. అది శవాన్ని దించారు. వెంటనే వారు పాదముల దగ్గర నుంచి బిగించేస్తారు. ఆ వస్త్రాన్ని చుట్టుతూ ఈ ద్రావాన్ని పోస్తూ ఉంటారు. చుట్టుకుంటూ ఈ ద్రావాన్ని పోసుకుంటూ బోలముతో కలిపిన అగర్ని అలా చుట్టుకుంటూ ఇక్కడ దాకా చుడతారు. చుట్టిన తర్వాత మరలా చేతులు ఇలా పెట్టి చేతుల దగ్గర నుంచి చుడతారు, ఇక్కడ దాకా చుడతారు. చుట్టిన తర్వాత తల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని కడతారు. ఇవన్నీ పోస్తూ కట్టేస్తారు. కాసేపటికి అది ఏమవుతుందంటే పిండి కట్టేస్తే మనం కట్టేటప్పుడు ఎలా ఉంటుంది? పిండి కట్టు క్లాత్తోనే కడతారు. కాసేపటికి అది ఏమవుతుంది? గట్టిగా టకా అంటది కాలు కడితే. ఇప్పుడు కట్టేటప్పుడు ఊరగట్టు చుడతారు, తీసేటప్పుడు మామూలుగా తీస్తారా? చాగిపెట్టి పరాగు వస్తుంటారు, అంత గట్టిగా అయిపోద్ది. అందుకని యూదుల మర్యాద చొప్పున ఈజిప్షియన్స్ చేసేటువంటి ఆ క్రమంనే వీళ్ళు చేశారు. మమ్మీలుగా తయారు చేస్తారు వాళ్ళు, మమ్మీలుగా చేసి శవాలను దాచిపెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు కూడా అదే క్లాత్ అలాగనే చుట్టి పెడతారు. అలా చేసి వారు ఏం చేశారు? పైన సుగంధ ద్రవ్యములు చల్లి వారు సమాధిలో పెట్టి ఒక పెద్ద రాతిని ఆ సమాధికి అడ్డుగా డొర్లించి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరాసరి ఇంటికి పోయి దీపం వెలిగించి దీపం చూసి కాళ్ళు కడుక్కొని ఇవన్నీ చేయలే. వాళ్ళు ఏం చేశారంట చూడండి, ఇక్కడ మగ్దలేని మరియను వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉన్నారు. లూకాసు వార్తలో చెప్తారు చూడండి. లూకాసు వార్తలో వారు ఎక్కడికి వెళ్ళారు అనేది ఇక్కడ చెప్తారు. 23వ అధ్యాయంలో 23వ అధ్యాయము 54వ వచనం. ఆ దినము సిద్ధపరుసు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలా ఉంచబడినో చూసి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉన్నారు. విశ్రాంతి దిన ఆరంభము కావచ్చింది. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకే శనివారం ప్రారంభం. వాళ్ళకి రోజు ప్రారంభం. చదువుకునే పిల్లలు చెప్పండి, మనకు రోజు ప్రారంభం ఎలాగా భారతదేశంలో? ఎప్పుడు ప్రారంభం?
ఎప్పుడు రేపు రండి అంటే వీళ్ళు ఎప్పుడు రావాలా? రాత్రి 12 గంటలకు రావాలా రేపు అప్పుడే. కానీ మన ఉద్దేశంలో రేపంటే ఎప్పుడు? తెల్లారితే రేపు. కానీ లెక్కల ప్రకారం అలా కాదు. రాత్రి 12 గంటలకు రోజు మారిపోద్ది. రాత్రి 12 నుండి మరలా రాత్రి 12కి ఒక రోజు. మనకి దినం ఆరంభం ఎప్పుడంటే రాత్రి 12. కానీ యూదులకి అలా కాదు. వాళ్ళ రోజు ప్రారంభం సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు మనం శనివారంలో ఉన్నాం అనుకోండి, రాత్రి 6 గంటలకే ఆదివారం వచ్చేస్తుంది. ఇప్పుడు శుక్రవారం సాయంత్రం 6 అయిందంటే శనివారం వచ్చినట్టే. అందుకని వాళ్ళు అన్నారు, విశ్రాంతి దిన ఆరంభము కాబొచ్చేనో గనక వారు త్వర కానీ విశ్రాంతి దినం వస్తుంది, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదని పెట్టేశారు. యేసు దేహమును ఎలా ఉంచారో చూశారంటే వాళ్ళందరూ క్లియర్గా చూశారు. తలెటు పెట్టారు, అటు పెట్టారా, ఇటు పెట్టారా, అటు పెట్టారా, ఇటు పెట్టారా అని అంతా చూసి క్లియర్గా ఆ రాయి డొర్లించడం అంతా వాళ్ళే దగ్గరుండి చూసుకొని వెళ్ళిపోయారు. హైదరాబాదులో ఒక సహోదరుడు చనిపోయాడు. సమాధికి మేము వెళ్ళాం. నారాయణగూడ వెళ్ళాం. సహోదరుడు చనిపోయాడు. 3వ రోజు నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో, వాళ్ళంతా కన్నడలో మాట్లాడుతున్నారు. నన్ను కన్నడలో పిలిచారు. రండి అనేది ఒకటి అర్థమైద్ది నాకు, తినండి అనేది అర్థమైద్ది. అందుకని వాళ్ళు రండి అంటే సరే వాళ్ళతో పాటు కారు ఎక్కా తీసుకెళ్లారు. సమాధుల దగ్గరికి తీసుకెళ్లారు నారాయణగూడ. అక్కడికి వెళ్ళిన తర్వాత కారులో నుంచి ఒక గిన్నె, ఒక బాటిల్ పాలు తెచ్చారు. గిన్నెలో పోసుకొని స్పూన్తో ఇంకా అక్కడ ఏడిసి ఆ సమాధి కాడ ఇక్కడ పోస్తున్నారు. స్పూన్తో పాలు పోస్తున్నారు. నేను అడిగా వీళ్ళని, అవును ఏం పోస్తున్నారంటే చనిపోయిన ఆయన పేరు చెప్పి ఆయనకి తాపిస్తున్నారు, నోట్లో పోస్తున్నారంటే నేను అన్నా, చనిపోయిన రోజు సమాధి చేసిన రోజు నేను కూడా వచ్చా. ఆయన తలాటి లేదు, ఇటు పెట్టారు తల. మీరేమో కాళ్ళ కాడ పోస్తున్నారంటే కన్నడలో వాళ్ళు ఏదేదో మాట్లాడి ఇటు ఉందా తల, మనం అటు పోసామని మళ్ళీ ఇటు పోస్తున్నారు. మనోళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు అందుకు కాదు చూసింది. తలెట్టు పెట్టారు, నోరు ఎట్లా తెరిచాడు, మనం రేపు వస్తే పాలు పోయాలి, గింజలు పోయాలి, ఇవన్నీ. శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏమంటారు, అరే నీ గింజలు పోయినరా, నీ గింజల మీద పేరు పోయిందిరా అంటారు. మరి నోటి నాడ గుప్పెడు పోసేది ఎందుకు? అక్కడక్కడ పోసి ఇగో ఇయే నీ ఆఖరి గింజలు తినని పోయటం అన్నమాట. నేను అనుకుంటా అక్కడ పోస్తారు, అన్నీ ఏ పేదలకు ఇచ్చినా ఇన్ని అవుతాయి, వండుకొని తింటారు కదా అనుకుంటా. సరే, వాళ్ళందరూ విశ్రాంతి దిన ఆరంభం కాబోచ్చిందని చూసి వెళ్ళి సుగంధ ద్రవ్యం పరిమళ తైలం సిద్ధపరుచుకొని ఆజ్ఞ చొప్పున వారందరూ విశ్రాంతి దినమున తీరికగా ఉన్నారు. విశ్రాంతి దినమున వారు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినమున ఖాళీగా ఉన్నారు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మూలోనో విరాచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ చేతితోనే విరచిన రొట్టెనై, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
నమోలను విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.